పండగకి వెళ్తాను ఏమైనా కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వమంటే డూప్లికేట్ 100 రూపాయల నోటు నా చేతిలో పెట్టి మా అమ్మ నాతో ప్రాంక్ చేసింది. హాయ్ డార్లింగ్స్, ప్రతి సంవత్సరం సంక్రాంతి అయిన 6 రోజుల తర్వాత మా పక్కన ఉన్న లాలంకూడూరు అనే ఊర్లో నాయుడుగుండం అనే ఒక పండగ జరుగుతూ ఉంటుంది. నైట్ అవగానే తినేసి పండగకి వెళ్ళడానికి రెడీ అయిపోయి మా అమ్మ డబ్బులు అడిగితేనేమో ఈ నోటు చేతిలో పెట్టింది. ఫస్ట్ చూసి ఒరిజినల్ అనుకున్నాను, తర్వాత చూస్తేనేమో మోటు బతులు బొమ్మలు ఉన్నాయి. మళ్ళీ అడిగితే ఇంకో నోటు ఉన్నది ఇవ్వమంటావు అన్నది. ఇంక వద్దులేని చెప్పి లేట్ అయిపోతుందని మా కుర్రలంతా కలిసి పండగకి వచ్చేసాం. మేము ఇక్కడికి వచ్చేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడికి వద్దాంలని చెప్పి అలా పండుగలోకి వెళ్ళి చూస్తేనేమో ఈ రింగులాట కనిపించింది. ఆడి చాలా రోజులైంది కదా, ఒక 5 రింగులు తీసుకున్నాను. దేవుడు దండం పెట్టుకుని 2 రింగులు వేస్తే 2 గోవిందపట్నం వెళ్ళిపోయి, ఎందుకంటే మిగతా 3 మా వాళ్ళకి ఇచ్చేసాను. ఆ తర్వాత కవల పుల్లలు తీసుకొని స్టేజ్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎవరో ఏకంగా గొంతులో కత్తులు తోసేసుకుంటున్నారు. మళ్ళీ ఏదైనా తినాలనిపించి మొక్కజొన్నల దగ్గరికి వెళ్తే 250 అన్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే 260 అన్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే మా అత్తమ్మాలు కనిపించారు, వాళ్ళ దగ్గర ఫ్రీగా మెక్కేసాం. ఇంటికి వెళ్ళే వరకు ప్రోగ్రామ్ దగ్గర ఉండిపోతాను. స్టేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ అమ్మాయిలు ఎవరైనా బాగున్నారని చూస్తుంటే ఈ పాప ప్రిన్సెస్ లా కనిపించింది. అక్కడ అంతమంది డాన్స్ వేస్తుంటే నేను మాత్రం తననే చూస్తూ ఉన్నాను. ఇంతటితో అయిపోలేదు, మా కుర్రాళ్ళంతా కలిసి స్టేజ్ దగ్గర రచ్చ చేసేసాం. దాంతో పాటు అదిరిపోయి పర్ఫార్మెన్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.